హాయ్ హలో అస్సలాముఅలైకుం నమస్తే. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డేనండి. ఈరోజు నేను మీకు మా అత్తయ్య గారు చేసే రెగ్యులర్గా అండ్ మా ఇంట్లో అందరి ఫేవరెట్ చాలా అంటే చాలా ఓల్డ్ రెసిపీ రవ్వ లడ్డు. ముందుగా ఒక ప్యాన్ లో పావు కప్ ఘీని వేసి ఘీ బాగా హీట్ అయిన తర్వాత 15 నుంచి 20 జీడిపప్పు, 15 నుంచి 20 కట్ చేసిన బాదం పప్పు అండ్ కొన్ని కిస్మిస్ ని వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్ లోకి మార్చుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి 2 కప్స్ బొంబాయి రవ్వని వేసి మంచిగా దోరగా వేయించుకోండి. రవ్వ లైట్ గోల్డెన్ కలర్ రావడానికి దాదాపు 10 to 12 మినిట్స్ వరకు పడుతుంది. ఈ ప్రాసెస్ మీరు లో టు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే చేయాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి తురిమిన కొబ్బరి 2 కప్స్, గసగసాలు హాఫ్ టేబుల్ స్పూన్, పావు టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వీటన్నిటిని వేసి మరొక 2 to 3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద పెట్టి మంచిగా వేగనివ్వండి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ లైట్ కలర్ లోకి రావాలి సూజీ. మనకు కావాల్సిన పర్ఫెక్ట్ కలర్ వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచండి. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్ షుగర్ పౌడర్ ని వేసి షుగర్ పౌడర్ రవ్వలో బాగా కలిసేలా మంచిగా కలపండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్ వేడి వేడి పాలను వేసి బాగా మిక్స్ చేయండి. చూడండి, మిశ్రమం ఈ విధంగా రావాలి. ఒకవేళ మరొక 2 స్పూన్లు పాలు పట్టినా పర్వాలేదు. పాలని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోండి. మిశ్రమం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే 1 టేబుల్ స్పూన్ ఘీని వేసి మీకు నచ్చిన సైజులో కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని లడ్డూలను తయారు చేసుకోండి. దీనిని మీరు స్టోర్ చేసి పెడితే దాదాపు 10 to 15 డేస్ వరకు ఈజీగా ఉంటాయి. ఈ వీడియోలో నేను మీకు ప్రతి ఒక్కటి పక్కా కొలతలతో చెబుతున్నాను. ఇందులో నేను చెప్పే టిప్స్ మీరు ఫాలో అయితే చాలు. మీరు లర్నర్స్, బిగినర్స్ ఎవరైనా సరే అండి, చిటికెలు ఇట్టే తయారు చేసేస్తారు. మీరు ఎప్పుడు చేసిన టేస్ట్ అంత బాగా కుదురుతుంది. పిల్లల లంచ్ బాక్స్ లోకి, ఈవినింగ్ స్నాక్స్ లోకి ఇలా చేసి పెట్టారంటే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. అండ్ ఫైనల్ గా చూసారు కదండి, ఎంత సింపుల్ గా ఈ రవ్వ లడ్డుని మనం తయారు చేసుకున్నామో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది నాకు కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్.